మ్యారేజ్ అనేసరికి చాలా మంది ఫిమేల్ ఆర్ మేల్ వెంటనే పార్లర్కి వెళ్ళిపోతారు, రెడీ అవుతుంటారు. దీనిలో కొన్ని వింటా అండి, గోల్డెన్ ఫేషియల్, నార్మల్ ఫేషియల్, 30 days ఫేషియల్, డైమండ్. ఇవి ఏంటండి? ఇవి పని చేస్తాయా లేకుంటే ఊరికి మనం మనీ చూస్తామా? నన్ను అడిగితే మాత్రం పని చేయవు అవి. బికాస్ ఇన్స్టెంట్గా మేబీ కొంచెం కలర్ ఇస్తుందేమో, బికాస్ దాంట్లో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి, బ్లీచెస్ ఉంటాయి కాబట్టి. బట్ లాంగ్ రన్లో అది సజెస్టబుల్ కాదు. అండ్ ఇంకొక థింగ్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 daysలో ఎంగేజ్మెంట్ ఉంది, 10 daysలో పెళ్ళి ఉంది, ఏదో ఒకటి చేయించుకోవాలి అన్న వాళ్ళకి అస్సలే సజెస్ట్ చేయండి. అది ఫేషియల్స్ అయినా సరే, మెడికల్ ట్రీట్మెంట్స్ అయినా సరే వద్దు. బికాస్ ఫస్ట్ టైం మీరు చేయించుకుంటున్నారు, సపోజ్ ఏదైనా తేడా అవుతే ఏం చేస్తారు? ఏవి చేయలేం 10 daysలో, రైట్? సో రాదర్ మీరు ఎలా ఉన్నారో అలా వదిలేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఒక 6 months టైం ఉంది, 5 months టైం ఉంది అంటే అప్పుడు మీరు మెడికల్ ట్రీట్మెంట్స్ చూస్ చేసుకుంటే ఫేషియల్స్ బదులు చాలా అదర్ వేస్ ఉన్నాయి. లేజర్స్ ఉన్నాయి, మీ పిగ్మెంటేషన్ అంటే ఈవెన్ స్కిన్ టోన్ని కరెక్ట్ చేయడానికి, కొంచెం బ్రైటన్ చేయడానికి కెమికల్ పీల్స్ ఉంటాయి, నీడ్ ఉంటే ఇవన్నీ. లేదు మీరు ఫేషియల్సే ఖచ్చితంగా కావాలి అంటే మాత్రము సలూన్కి వెళ్ళి చేయించుకునే బదులు మెడికల్ గ్రేడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సలూన్లో మీకు ఏమవుతుంది, ఫేషియల్ ఒకటి మనకి ఏమున్నాయో దాంట్లో తెలీదు, దాంట్లో ఏ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయో తెలియదు. దాంతోపాటు మీరు సలూన్లో చూసుకుంటే ఫేషియల్స్ ఎలా చేస్తారు, బాగా రబ్ చేసేసి స్క్రబ్ చేసి దాన్ని అలా చేస్తారు. ఇందాక చెప్పినట్టు ఎనీ రబ్బింగ్ పిగ్మెంటేషన్ ఇస్తుంది, రైట్, ఆన్ ద లాంగర్ రన్. సో అస్సలే అడ్వైజబుల్ కాదని చెప్తాను. అది కూడా ఒక 1 month బిఫోర్ ద వెడ్డింగ్, 10 days బిఫోర్ ద వెడ్డింగ్. జనరల్లీ పేరెంట్స్ సజెస్ట్ చేస్తారు, వెళ్ళి ఫేషియల్ చేయించుకోనరా, వెళ్ళి క్లీనప్ చేయించుకోనరా అంటారు. పర్సనల్గా నన్ను అడిగితే సజెస్టబుల్ కాదు. బట్ మీరు ఆల్రెడీ ఒక 2-3 times చేయించుకొని ఉన్నారు అంతకుముందు, మీ స్కిన్కి ఇది ఆల్రెడీ ఐడియా ఉంది, మీ స్కిన్ ఏం సెన్సిటైజ్ అవ్వలేదు దీనివల్ల అంటే పర్లేదు చేయించుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం అంటే మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను.